హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కల్కి మూవీ భయ్య 5 డేస్లో 550 క్రోర్స్ అయితే గ్రాస్ అయింది భయ్య. అసలు ఎవరు ఊహించలేదు 5 డేస్లో అనమాట. ఇంత బాగా కలెక్షన్ గ్రాస్ చేసిన మూవీ ఇదే అనమాట. మనం ప్రభాస్ అని తీసిన కల్కి ఇలాంటి పెద్ద మూవీ అనమాట భయ్య. ఇంత 5 డేస్లోనే ఇంత కలెక్షన్ గ్రాస్ చేసింది అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేదు. అలాంటి మూవీ అయితే మన ప్రభాస్ అని తీశాడు భయ్య. బాలీవుడ్లో అనమాట 200 కోట్లు అయితే గ్రాస్ చేసింది. అలాగే కన్నడలో దర్శన్ అనే మూవీ అయితే వచ్చింది భయ్య, పెద్ద హీరోది. అతనైతే 11 కోట్లు అక్కడ గ్రాస్ చేశాడు. మన కల్కి మూవీ భయ్య అక్కడ పోయి 20 కోట్లు అయితే గ్రాస్ చేసిండు. అసలు యూఎస్ఏలో అనమాట ఈ ఇంత హైలైట్గా కలెక్షన్ గ్రాస్ చేసిన బిలియన్స్లో అనమాట. యూఎస్లో అయితే కలెక్షన్ గ్రాస్ చేసింది భయ్య మన ప్రభాస్ అని కల్కి మూవీ. అంటే ఇంకా చాలా దేశాలు అనమాట మన ప్రభాస్ అని కల్కి మూవీ రిలీజ్ చేయలేదు. చాలామంది ఫ్యాన్స్ అనమాట ఈ మూవీని రిటర్న్ పోయి మరీ చూస్తున్నారు. అలాంటి మూవీ అయితే మన ప్రభాస్ని తీశాడు భయ్య. వామ్మో, ఊచకోత అంటే చూపిస్తున్నాడు. ఫస్ట్ ఇన్ని రోజులు అనమాట భయ్య, రోజుకి ఒక విధంగా అయితే టికెట్లు అమ్మకాలు పోతున్నాయి. అంటే ఫస్ట్ రోజు అనమాట 12 లక్షల టికెట్లు అయితే పోయాయి భయ్య. సెకండ్ రోజు 14 లక్షలు. అలాగే మూడో రోజు శనివారం, ఆ రోజు అయితే 20 లక్షలు. మరి సండే నిన్న అనమాట, నిన్నైతే అసలు ఎవరు ఊహించకుండా 25 లక్షల టికెట్లు అయితే పోయాయి. ఇది బుక్ మై షో టికెట్ వాళ్ళు మాత్రమే చెప్పింది. ఇంకా చాలా యాప్స్ అయితే అలాగే చెప్పలేదు. ఇంకా డైరెక్ట్గా పోయి టికెట్లు తీసుకునే వాళ్ళ సంఖ్య ఇంకా మనకి తెలియనే లేదు. అంత టికెట్లు అయితే అమ్ముడు పోయా. ఫస్ట్ రోజు అనమాట టికెట్ల రేట్ కొద్దిగా పెంచారు. దాని కారణంగా ఫస్ట్ రోజు కొద్దిగా కలెక్షన్ అయితే ఎక్కువ క్రాస్ చేసింది. ఇంకా ఏంటంటే భయ్య, అసలు ఉంటూ ఈ మూవీకి ఇంకా రోజుకు 1,00,000 అంటే మామూలు విషయం కాదు. 1,00,000 కోట్లు అంటే. ఇంకా ఏంటంటే భయ్య, ఈ మూవీకి ఫస్ట్ రోజు టికెట్ పెంచారు. దాని కారణంగా ఫస్ట్ రోజు ఎక్కువ కలెక్షన్ రాసింది. కానీ ఉంటూ మూవీకి హైప్ పెరిగే కొద్దీ అనమాట ఆ అమౌంట్ కూడా పెరుగుతూనే ఉంది. రోజుకు 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. వామ్మో, అసలు వసూలు అంటే ఈ మూవీ అని నాకైతే అనిపించింది. గూస్ బంప్ తెప్పించేలా ఆ కలెక్షన్ క్రాసింగ్ ఏంటి భయ్య, వామ్మో ఊహించలేము. ఈ మూవీకి అంత హైప్ అసలు ఫస్ట్లో అనమాట. ఈ మూవీకి అసలు ఎక్కువ ప్రమోషన్ చేయలేదు, ఎవరు దేకడు అని చాలామంది అయితే చెప్పారు. మరి ట్రోల్స్ చేశారు ప్రభాస్ అన్న మీద, మరి నాగేశన్ మీద. ఇలాంటి పెద్ద మూవీకి ప్రమోషన్ అయితే నిజంగా చేయలేదు. కానీ భయ్య, ఈ ప్రమోషన్ చేయకుండానే ఈ విధంగా ఈ మూవీ అయితే హిట్ పోయిందంటే, ఒకవేళ ప్రమోషన్ గట్టిగా తీసుంటే భయ్య అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అంత కలెక్షన్ క్రాస్ చేసి 5 డేస్లోనే ఇంత. మరియు ఈ మూవీ ఇలాగే కొనసాగుతుంది నాకైతే అనిపించింది. ఇప్పుడు దాకా 3 డేస్ అనమాట సెలవులు లేవు. సెలవులు లేకుండానే ఇంత కలెక్షన్ క్రాస్ చేసింది. సండే మాత్రం బీభత్సంగా కలెక్షన్ అయితే క్రాస్ చేసింది. అలాగే ఇప్పుడు వీకెండ్స్లో అనమాట ఇక్కడ సెలవులు అయితే లేవు, హాలిడేస్ అనమాట. ఇప్పుడు ఈ వారం మొత్తం హాలిడేస్ లేకుండానే ఉంటుంది. దాని కారణంగా ఈ మూవీ కలెక్షన్ కొద్దిగా డౌన్ అవుతుంది నాకైతే అనిపించింది. ఇంకా ఏంటంటే భయ్య, ఒకవేళ ఈ భారతీయుడు 2 మూవీ అయితే కమల్ హాసన్ గారిది అయితే రిలీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ వీక్ అనమాట. దాని కారణంగా తమిళ్లో ఈ మూవీ కలెక్షన్ గ్రాస్ కొద్దిగా తగ్గిద్దేమో నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ ఆ మూవీ రిలీజ్ కాకపోతే ఇంకా కలెక్షన్ ఎక్కువ గ్రాస్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది. ఏపీ తెలంగాణలో అసలు బీభత్సమైన వసూలు అయితే చేస్తుంది భయ్య ఈ మూవీ. ఈ మూవీ గురించి మీరేమన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఫర్దర్గా మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.